ఈ రోజు మనం నాగార్జున సాగర్ డ్యాం కింద 1800 ఏళ్ల నాటి నిధిలో ఏం లభ్యమైంది ఈ వీడియోలో చూద్దాం. నాగార్జున సాగర్ డ్యాం నాగార్జున కొండ పట్టణం సమీపంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సరిహద్దులో ప్రవహించే కృష్ణా నదిపై నిర్మించబడింది. ఇది భారతదేశంలోని అతిపెద్ద ఆనకట్టల్లో ఒకటి. 1950లలో భారతదేశం పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ప్రారంభమైనప్పుడు ఈ ఆనకట్ట నిర్మించబడింది. అలాంటి ఆనకట్టను ఆధునిక దేవాలయాలుగా ప్రధాని నెహ్రూ పేర్కొన్నారు. అయితే ఆధునికత యొక్క ఈ బలిపీఠంపై 1800 సంవత్సరాల పురాతన నగరం బలి ఇవ్వబడింది. దీని కథ చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. నాగార్జున సాగర్ డ్యాం నిర్మాణ సమయంలో అదృశ్యమైన నగరం ఏది? ఇవాక్ రాజవంశం యొక్క కథ ఏంటి? ఇవన్నీ ఈరోజు ఈ ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం. సో డోంట్ మిస్ ఇట్. రచయిత అమీష్ త్రిపాఠి రాసిన సైన్ ఆఫ్ ఐబాకో పుస్తకం పేరు మీరు ముందే వినుంటారు. పురాణ గ్రంథాల ప్రకారం రాముడు సూర్య భగవానుడి మనవడు అని చెప్పబడిన ఇక్ష్వాకు రాజవంశస్థుడిగా పరిగణించబడ్డాడు. అయితే మరొక ఇక్ష్వాకు రాజవంశం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని పెద్ద ప్రాంతాన్ని పాలించింది. అయితే అది ఏనాటి రాజవంశం? ఇక్ష్వాకు రాజవంశం కాలం 225 ఏడీ మరియు 325 ఏడీ మధ్య, అంటే సుమారుగా 100 సంవత్సరాల మధ్య ఉండొచ్చని చారిత్రక ఆధారాలు నమ్ముతున్నాయి. వారు తమను తాము రాముడి వారసులని భావించేవాళ్లు. చరిత్రలో వారికి పెద్ద పాత్ర ఉందని భావిస్తారు. ఒక నగరం, అందులో ఇప్పుడు అవశేషాలు మాత్రమే మిగులున్నాయి. అయితే దీన్ని బట్టి ఇక్ష్వాకు రాజుల రాజధాని ఈ కాలంలో ప్రపంచంలోని గొప్ప నగరాల ముందు నిలబడి ఉండొచ్చని ఊహించొచ్చు. మనం ఏ నగరం గురించి మాట్లాడుతున్నాం? ఈ రాజధానికి వస్తే ముందుగా రాజుల గురించి తెలుసుకుందాం. ఇక్ష్వాకు వంశ స్థాపకుడి పేరు వశిష్ఠపుత్ర టీమూల్. శాతవాహన సామ్రాజ్యం యొక్క ముక్కల నుంచి టీమూల్ కొత్త సామ్రాజ్యాన్ని జోడించి దానికి ఇక్ష్వాకు అని పేరు పెట్టాడు. ఈ పేరు రావడానికి కారణం ఏంటంటే ఆ కుటుంబం వారి స్థితిని పెంచుకోవడానికి శ్రీరాముడితో తమ వంశాన్ని అనుసంధానించడానికి ప్రయత్నించిందని చరిత్రకారులు నమ్ముతారు. ఎందుకంటే రాజు అందరిలా కాకుండా ప్రత్యేకత పొందడం అవసరం. కాబట్టి చట్టబద్ధత పొందడానికి కాలంలో చాలామంది రాజులు తమ ప్రత్యేక వ్యక్తులు లేదా స్థలాలతో పేరు పెట్టుకునేవాళ్ళు. మనం రాముని వారసులమని కొందరు, సూర్యుని వారసులని కొందరు, చంద్రుని వారసులమని మరికొందరు ఈ విధంగా వారి వంశాన్ని గురించి చెప్పుకుంటున్నారు. ఇప్పుడు భౌగోళిక శాస్త్రానికి వస్తే ఈ ఇక్ష్వాకు రాజవంశం గురించి మనకి ముందే ఎంతో కొంత సమాచారం ఉంది. కానీ చరిత్రకారులు కనుగొన్న దాని ప్రకారం ఇక్ష్వాకు రాజవంశం యొక్క రాజ్యం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని గుంటూరు, కృష్ణా మరియు నల్గొండ ప్రాంతాల్లో విస్తరించి ఉంది. వారి రాజధాని ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఉందని నమ్ముతారు. అప్పుడు రాజధాని ఉన్న ప్రదేశంలో ఇప్పుడు నాగార్జున సాగర్ ఉంది. అయినప్పటికీ పురావస్తు శాస్త్రవేత్తలు చాలా శ్రమతో ఇక్ష్వాకు రాజవంశం యొక్క కొన్ని అవశేషాలను సేకరించారు. వీటిని కలపడం ద్వారా భారతీయ చరిత్రలోని చాలా ఆసక్తికరమైన అధ్యాయం యొక్క కథలు మనకు తెలుస్తాయి. అసలు ఏంటా కథ అంటే, ముందు చెప్పినట్లుగా నాగార్జున సాగర్ డ్యాం ఆంధ్రప్రదేశ్లోని నాగార్జున కొండ నగరానికి సమీపంలో నిర్మించబడింది. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం నాగార్జున కొండ పురాతన పేరు విజయపురి. ఈ నగరం కృష్ణానదికి కుడి ఒడ్డున ఉంది. ఆ కాలంలో కూడా ఇది పూర్తి ప్రణాళికతో నిర్మించబడింది. రాజకుటుంబం నివసించే నగరం లోపల ఒక కోట ఉంది. ఈ నగరం కోట చుట్టూ నిర్మించబడింది. ఇందులో నివాస భవనాలు, నీటి ట్యాంకులు మరియు స్నానపు గృహాలు కూడా నిర్మించబడ్డాయి. తవ్వకాల్లో లభించిన అవశేషాలు నగరంలో 2 ట్యాంకులతో తీశారు. అక్కడ బావులు కూడా నిర్మించబడ్డాయి. భూగర్భంలో నీటిపారుదల వ్యవస్థ కూడా ఉంది. అంటే ఒక రకమైన మురుగునీటి వ్యవస్థ. ఈ నగరం గురించి మనకు ఏం తెలుసు? విజయపురిలో యాంఫీ థియేటర్ లాంటి నిర్మాణం కూడా ఉండేది. యాంఫీ థియేటర్ అంటే బహిరంగ కార్యక్రమాలు నిర్వహించబడే ప్రదేశం. గ్లాడియేటర్లు పోరాడే కొలోసియం పేరు మీరు తప్పక వినే ఉంటారు. రోమన్ సామ్రాజ్యం యొక్క అనేక యాంఫీ థియేటర్లు నేటికి మిగిలున్నాయి. విజయపురి తవ్వకాల్లో కనుగొనబడిన యాంఫీ థియేటర్ బహుశా రోమ్ నుంచి ప్రేరణ పొంది నిర్మించబడింది కూడా భావిస్తున్నారు. పురావస్తు శాస్త్రవేత్తలు విజయపురి తవ్వకాల్లో మరో ఆసక్తికరమైన విషయం కనుగొన్నారు. ఇది రోమ్ మరియు భారతదేశం మధ్య వేల సంవత్సరాల నాటి వాణిజ్యాన్ని వెల్లడించింది. పురావస్తు శాస్త్రవేత్తలు ఇక్కడ దుకాణాలు మరియు వర్క్ షాపుల అవశేషాలు కనుగొన్నారు. వాటి మధ్య పాతిపెట్టిన నిధిని కూడా కనుగొన్నారు. ఈ నిధిలో ఏముంది అంటే బంగారం, చెవిపోగులు మరియు నెక్లెస్లు ఉన్నాయి. ఇది కాకుండా నిధిలో కొన్ని రోమన్ నాణేలు కూడా లభించాయి. అవి రోమన్ చక్రవర్తి టైబాస్ కాలంలో విడుదల చేయబడ్డాయి. టైబ్ 16 ఏడీ మరియు 37 ఏడీ మధ్య రోమ్ను పరిపాలించాడు. ఇది కాకుండా రోమన్ రాణి ఫిస్తీ కాలంలో జారీ చేయబడిన మరికొన్ని రోమన్ నాణేలు కూడా కనుగొనబడ్డాయి. ఈ నాణేలు కాలక్రమం దాదాపుగా 141 క్రీస్తు శకం. ఇవే కాకుండా గ్రీకు వైన్ మరియు రోమన్ దేవుడి విగ్రహం ఉన్న స్తంభం కూడా ఇక్కడ కనుగొనబడింది. ఈ విషయాలన్నీ విజయపురి మరియు రోమ్ మధ్య సంబంధాన్ని బహిర్గతం చేయడమే కాకుండా విజయపురి అంత పాతదిగా పరిగణించబడక ముందే ఉనికిలో ఉందని కూడా తెలియజేస్తున్నాయి. ఇప్పుడు మనం విజయపురి రాజుల విషయానికి వద్దాం.
ఇక్ష్వాకు రాజుల గురించి అందుబాటులో ఉన్న కొద్దిపాటి సమాచారం ఈ ప్రాంతంలో లభించిన శాసనాలు మరియు నాణేల నుంచి వచ్చింది. వాస్తవానికి అప్పటి పాలకుడు వశిష్ఠ కుమారుడు తమురవీర్ పురుష్ దత్త. తవ్వకాల్లో లభించిన అవశేషాల ప్రకారం అతడు ఇక్ష్వాకు శైవుడని మరియు కార్తికేయుడని పూజించేవాడని తెలిసింది. విజయపురి నగరం కృష్ణానది ఒడ్డున ఉండేది. రాచరికం నుంచి ప్రసాదం పొందిన 18 దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలు చాలా వరకు శైవ శాఖకు అంకితం చేయబడ్డాయి. 4 దేవాలయాలు కార్తికేయకు మరియు 1 అతని భార్య దేవసేనకు అంకితం చేయబడ్డాయి. ఈ 18 దేవాలయాల్లో ఒకే ఒక్క వైష్ణవ దేవాలయం ఉండేది. విజయపురి నగరం యొక్క తవ్వకాల్లో లభించిన బౌద్ధ అవశేషాలు ఇక్కడ బౌద్ధ మతం కూడా ప్రభావం చూపినట్లు చూపుతున్నాయి. ఈ నగరంలో 30కి పైగా బౌద్ధ విహారాలు మరియు స్తూపాలు ఉండేవి. స్తూపాల ప్రణాళిక చక్రం ఆకారంలో ఉండేది. ఇవన్నీ విజయపురి నగరం భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన నగరం అని చూపిస్తున్నాయి. అయితే దురదృష్టవశాత్తు ఈ సమాచారం చాలా పరిమితంగా ఉంది. విజయపురి మరియు ఇక్ష్వాకు రాజవంశం గురించి చాలా తెలుసుకోవచ్చు, కానీ ఈ నగరం ఇప్పుడు నీటిలో మునిగిపోయింది. ఆధునిక భారతదేశానికి వస్తే శతాబ్దాలుగా నాగార్జున కొండ అడవి మధ్యలో ఒక రహస్యమైన అలానే ఏకాంతమైన లోయ ఉంది. దాని చుట్టూ 3 వైపులా ఎత్తైన కొండలు మరియు 4వ వైపు కృష్ణానది ఉంది. ప్రజలు 1926లో మళ్లీ ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఆ తర్వాత పురావస్తు శాస్త్రవేత్త ఏ లాంగ్ హార్ట్స్ 1927 మరియు 1931 మధ్య ప్రాంతంలో ఒక సర్వే నిర్వహించాడు. ఇక్కడ జరిగిన త్రవ్వకాల్లో ఆ సమయంలో లభించిన సమాచారం ఈ ప్రదేశం చరిత్ర యొక్క నిధిని ధృవీకరించింది. 1950లో భారత ప్రభుత్వం నాగార్జున సాగర్ డ్యాంను ఇక్కడ నిర్మించాలని నిర్ణయించుకుంది. స్వతంత్ర భారతదేశం యొక్క అత్యంత ప్రతిష్టాత్మకమైన మరియు భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ఇది కూడా ఒకటి. మీరు నాగార్జున కొండ యొక్క పెద్ద ప్రాంతంలో నీటిలో మునిగిపోయే భాక్రానంగల్ ప్రాజెక్టుతో పోల్చొచ్చు. ఇది జరిగిన వెంటనే ఇక్కడ ఉన్న తవ్వకం స్థలం కూడా మునిగిపోయేది. అటువంటి పరిస్థితుల్లో 1954లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆర్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో ఒక బృందం ఏర్పడింది. యుద్ధ ప్రాతిపదికన పనిచేసి నాగార్జున కొండలో తవ్వకాలను త్వరితగతిన పూర్తి చేయాల్సి వచ్చింది. కేవలం 6 సంవత్సరాల్లో ఈ బృందం 100 కంటే ఎక్కువ ప్రదేశాలను తవ్వింది. నాగార్జున కొండలో కూడా తవ్వకాలు జరిగాయి. ఆ తవ్వకాల్లో చాలా ప్రదేశాలు ఉన్నాయి. అయితే 1955లో డ్యాం నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దాంతో నిర్మాణం ప్రారంభమైంది. ఈ డ్యాం 1967లో నిర్మించబడింది. దీనిలో చాలా పురావస్తు ప్రదేశాలు నీటిలో మునిగిపోయాయి. ఈ గొప్ప ప్రయత్నంలో ASI 9 స్మారక చిహ్నాలు సేవ్ చేసి నాగార్జున సాగర్ సరస్సుపై నిర్మించిన ద్వీపంలో వాటిని పునర్నిర్మించారు. చరిత్రపై ఆసక్తి ఉన్నవారికి నేటికి ఈ 1800 సంవత్సరాల పురాతన నగరం యొక్క అవశేషాలను చూడడానికి ఇక్కడకు వస్తూ ఉంటారు. మరి మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఈ పురాతన చరిత్ర గురించి మీ కామెంట్ ఏంటి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.